తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశి నుండి పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం, అక్కడే శనితో కలిపినట్టు రవి సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో ఎంతో కష్టపడుతూ వాళ్ళని చదివించాలి, స్థిరపరచాలని చెప్పి తల్లిదండ్రులు నానా తంటబడుతుంటారు. కానీ పిల్లలు ఆ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇది నీ బాధ్యత, ఎవరు చేయమన్నారు, నా అవసరం ఇలా ఉంది, నువ్వు తప్పక నాకు ఖర్చు పెట్టి తీరాల్సిందే అని చెప్పి పిల్లలు మూర్ఖత్వంగా ప్రవర్తించడం, తల్లిదండ్రుల నుంచి ఆస్తి తీసేసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉంటుంటారు. కానీ తల్లిదండ్రులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి అని చెప్పి మీరు ఆలోచించగలగాలి.